నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే స్వామి. ఈ సంక్షేమ పథకాలు ఇంపార్టెన్స్‌కి ప్రయారిటీ ఇస్తారా? లేదా అభివృద్ధి? అంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే మౌలిక వసతులు ఇప్పుడైతే జగన్‌కు వ్యతిరేకత ఉంది. రోడ్లు, గుంతలని పవన్ కళ్యాణ్ కూడా ఇదే చూపిస్తున్నారు. ఓకే. సో ఈ రెండిటిని మనం ఎలా బేరీజ్ చేసుకోవాలి? నాకది పెద్ద విషయం. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, అభివృద్ధిని నమ్ముకుంటాడు. మళ్ళీ జగన్ వస్తే అభివృద్ధి రాదేమో, సంక్షేమ పథకాలను చూసుకుంటే అభివృద్ధి అవ్వదేమో ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఎలా ఉందో రేపు ఇప్పుడు మూడు రాజధాని ఉన్న అమరావతిని పోయింది, రాజధానులు అన్నారు, 3 రాజధానులు కూడా రాలేదు. నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తే సంక్షేమ పథకాలు అందుతున్నాయి, దాని వరకు సాటిస్ఫై అవుతారు. కానీ అభివృద్ధి మాట ఏంటి అని కొంచెం ఓటర్లో కూడా ప్రజల్లో కూడా కొంచెం అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను ఈ చర్చ జరుగుతుంది. మీరన్న చర్చ చాలా మంచి చర్చ కూడా. అంటే ఈ డబ్బులు పంచుకుంటూ పోతూనే ఉన్నారు, అంటే సంక్షేమం అంటున్నారు, అనేక పథకాలు అమలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ? అంటే రోడ్లు లేవు, బిల్డింగులు లేవు, ఏమైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయా, ఉపాధి ఎంతవరకు వచ్చింది అనేది చాలామంది చర్చ జరుగుతుంది. నేనేమంటానంటే అభివృద్ధిని సహజంగా మనం ఎలా కొలుస్తాం? జిఎస్డిపి రూపంలో కొలుస్తాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత అని చూస్తాం. అంటే గణాంకాలు ఉంటాయి. అంటే ఆ రాష్ట్రంలో ఆ సంవత్సరంలో ఎంతవరకు ఉత్పాదకత నమోదైంది, ఎంత ప్రొడక్టివిటీ జరిగింది అనేదే కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టి, రోడ్లు బాగా ఉండి, కొంత గ్రీనరీ ఉండి, అందంగా ఉంటే దాన్ని అభివృద్ధి అనుకుంటే చాలా పొరపాటు. అది ఒకటని ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ జనరల్గా ఇప్పుడు జీడిపి, జిఎస్డి ఇవన్నీ ఎవరికి ఇప్పుడు సామాన్య ఓటర్ ఏమనుకుంటాడు, అది బడుగు బలహీన వర్గాలైనా సరే, ఒక ఎకరం ఉన్న పొలం వాడైనా ఇక్కడ మా ఏరియాలో ఒక కంపెనీ వస్తుంది, ఒక మంచి కంపెనీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మా భూమి వాల్యూ పెరిగిద్ది, సో మా ఏరియా అభివృద్ధి చెందింది. అది ఒక ల్యాండ్ వాల్యూస్ పెరగవచ్చు. జనరల్గా ఉండే పర్సెప్షన్ అదే, జనరల్గా ఉండే పర్సెప్షన్ అదే. కానీ అక్కడ ఆంధ్రాలో లేకపోవడం అభివృద్ధి లేదనుకుంటున్నారు. అదే అంటాను నేను. దాన్ని వీళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న అధికారులు కావచ్చు, ఇక్కడున్న పార్టీలు వీళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఫ్యాక్టరీలు రావాలా, కర్మాగారాలు రావాలా, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా. అది ఒక రోజులో జరిగేటువంటి పనే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఒక రోజు జరిగేటువంటి అది ఒక నిరంతర ప్రక్రియ. అంటే హైదరాబాద్ నగరం ఎన్ని ఇయర్లో బిల్ట్ అయింది? ఏమైనా ఒక కేసీఆర్ టైంలో హైదరాబాద్ నగరం బిల్ట్ అయిందే? దాదాపు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి, దాదాపుగా ఒక 5-6 దశాబ్దాల నుంచి ఒక బిల్ట్ అవుతున్నటువంటి నగరం హైదరాబాద్ నగరం. ఈరోజు 2014 తర్వాతనే ఇక్కడ కేసీఆర్ వీళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది, మాది జిఎస్డిపి ఇంత ఉంది, 2014లో ఇంత ఉంది, 2023లో ఉంటుంది. కానీ ప్రజలకు అవన్నీ ఎక్కినాయా? సో ఎక్కలే. అంటే అర్థమైంది అంటే అభివృద్ధి అనేదే కాకుండా ప్రజల యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క రెగ్యులర్ యొక్క ఇంపార్టెన్స్ను, వాళ్ళ పిల్లల భవిష్యత్తును, వాళ్ళ కుటుంబాలకు కూడా కొంత మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటువంటి నాయకుడు కావాలనేది అక్కడ స్పష్టంగా కనపడింది. అంటే కేటీఆర్ మనం చెప్పడం చూసినాం, జిఎస్డిపి ఇంత ఉంది, పర్ క్యాపిటల్ ఇంత పెరిగింది, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అన్నారు. సో అలాంటి ఇంపాక్ట్ మనకు ఓన్లీ ఒక హైదరాబాద్ నగరంలో కనపడింది, గ్రామాలలో కనపడలేదు కదా. తెలంగాణ ఉద్యమం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ బలంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చిన కరీంనగర్ జిల్లా, వరంగల్, ఆదిలాబాదు ఇలాంటి జిల్లాలోనే వాళ్ళకి సెట్ బ్యాక్ ఎదురైంది. అంటే నేనేమంటానంటే డ్రైవింగ్ ఫోర్స్ అనేది కేవలం ఒక అభివృద్ధి అయితే అభివృద్ధి అని, ఒక సంక్షేమం అయితే ఒక సంక్షేమం అనే ఒకటే పట్టుకుంటే డ్రైవింగ్ ఫోర్స్గా ఉండదు. రెండింటినీ డ్రైవింగ్ ఫోర్స్గా తీసుకోవాలా, బ్యాలెన్స్గా చేసుకోవాలా. నేనేమంటానంటే ఏపీలో అంటే గణాంకాల ప్రకారం చూసుకుంటే గత టీడీపీ ప్రభుత్వం కంటే ఈరోజు గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు కావాలంటే నా వాల్ చూడండి, ఫేస్బుక్ వాల్. నేను ప్రతి మంత్ మనకు వచ్చేటువంటి జిఎస్టీ నెంబర్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రతి మంత్ జిఎస్టీ ప్రొజెక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉన్నాయి, తెలంగాణకి ఈక్వల్గా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి తెలంగాణ కంటే మెరుగ్గా ఉంటున్నాయి. సౌత్ ఇండియాలో ఒక్కొక్కసారి ఏపీ ఫస్ట్ జిఎస్టీ వసూల్లో ఉంటుంది. అంటే జిఎస్టీ వసూళ్ళు ఎప్పుడు బాగుంటాయి అంటే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి, ఆ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్, ఆ రాష్ట్రంలో బాగున్నప్పుడే కదా జిఎస్టీ బాగుండేది. ఈరోజు విద్యా ప్రమాణాలు కూడా బాగున్నాయని చెప్పి కేరళ కంటే మొదటి స్థానంలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అంటే అభివృద్ధికి డిఫరెన్సెస్, డైమెన్షన్స్, డెఫినేషన్స్ ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూస్తారు. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ ఉంది అంటే కియా ఫ్యాక్టరీ రోడ్డు మీద కనపడుతుంటుంది, ఒక పెద్ద బిల్డింగు, భవంతులు, ఉద్యోగాలు వచ్చాయి, ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఆయన వల్ల వచ్చింది అంటే అభివృద్ధి అంటే ఇది అని వాళ్ళు అనుకుంటున్నారు, అనుకుంటారు. అది 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 ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాను నేను. డెవలప్మెంట్ మోడల్ అది ఒక మోడల్, అంతేగాని అదే డెవలప్మెంట్ అంటే కష్టం. డెవలప్మెంట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్.
మెనీ పర్సెప్షన్స్ ఉంటాయి కాబట్టి సో అన్ని యాంగిళ్ళల్లో చూసి మాట్లాడాలి తప్ప ఏదో 4 రోడ్లు బాగాలేవని కానీ లేదా 4 బిల్డింగులు కడతానే అభివృద్ధి అనుకోవడం చాలా పొరపాటు. జీవన ప్రమాణాలు పెరగాల, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాల, ప్రజలకు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి భాగం చేయాలా, ఎవరైతే అడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకు కూడా కొంత అవకాశాలు మెరుగుపడాలా, వాళ్ళ జీవన విధానంలో మార్పులు రావాలా. సో ఇలాంటి ఎన్నో వాటిని మనం అభివృద్ధిగా ఇండెక్స్గా చూడాలి తప్ప కేవలం ఏదో ఇప్పుడు బీటెక్ చదువుకున్నాడు ఉద్యోగం వచ్చింది అంటే బీటెక్ చదివినోడికి ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా కంపెనీ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇంకొక విషయం నాకు తెలియకోటి అడుగుతాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నువ్వు శ్రీకాకుళమో లేదా నాది కర్నూలులో నాది కడప అంటే కడపలో చదివితే నీకు కడపలోనే ఉద్యోగం రావాలనా? ఇస్ దర్ ఎనీ రూల్? ఇప్పుడు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికైనా వలస పోవాల్సిందే, తప్పేంటి వలస పోతే? ఇప్పుడు ఎవరు వలస పోవడంలే, ఇప్పుడు నువ్వు కూడా వలసనే, మన సొంత ఊర్లకు ప్రతోడు వలసనే. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సొంత ఊరు పులివెందుల, ఇప్పుడు వైజాగ్ వచ్చినాడు, హైదరాబాద్కి వచ్చినాడు అంటే ఇప్పుడు కేసీఆర్ది హైదరాబాద్ సొంత ఊరు అంటే ఆయన కూడా హైదరాబాద్కి వలస వచ్చినట్టే కదా. అంటే నేనేమంటా అంటే ఇవెల్లా ఎమోషన్స్ మాట్లాడడానికి ఎమోషన్స్ని వాడుకోవడానికి బాగుంటాయి తప్ప ఇన్ప్రాక్టికల్ అభివృద్ధి అంటే ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్లో నీ యొక్క జీవన ప్రమాణాలు నిన్నటి కంటే మెరుగ్గా ఉండాలా, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్లో నిన్నటి కంటే నీకు ఈరోజు వసతులు బాగా అందాలా. అంటే ఏదైతే నీకు గత ప్రభుత్వంలో నీకు హాస్పిటల్కి పోతే సరైన చికిత్స లేదు, ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి పోతే నీకు ఒక పని బాగా కావడం లేదు, ఈరోజు ఆ పని బాగా అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మార్పులు కాదా? ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ కాదా? అంటే డెవలప్మెంట్ అంటే ఒక బిల్డింగు, ఒక రోడ్డు, ఏదో మా ఊర్లో బీటెక్ చదివితే నాకు మా ఊర్లోనే ఉద్యోగం రావాలా, ఇలాంటి ఆలోచనలు సరైన ఆలోచనలు కాదు. సో డెవలప్మెంట్కు చాలా నిర్వచనాలు ఉంటాయి అనేది నా భావన. ఒకప్పుడు ఏమైందంటే 2004లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బీటెక్ చదవటం అనేది కష్టమైన పని. ఆ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరికి బీటెక్ చదివి ప్యారలల్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం, నేను ఆ సంక్షేమ పథకం వల్ల లబ్ధి జరిగినట్టే కదా. మరి 4 ఏళ్ల తర్వాత అదే క్యాండిడేట్ బయటకు వచ్చి బీటెక్ అయిపోయింది, నాకు ఉద్యోగం లేదు ఇక్కడ, అది ఇప్పుడు మళ్ళీ నాకు కంపెనీస్ చూపించలేదు, బీటెక్ చదివాను. అవెల్లా ఒక రోజులో జరగవు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మనం కూడా ప్రజలది కానీ మన ఆలోచనలు కొన్ని తప్పులు ఉంటాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయిందంటే ఆ రంగం సైడే అందరం వెళ్ళిపోవడము. సో మిగతా ఇప్పుడు సాంప్రదాయేతర రంగాలు చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఫుడ్ సెక్టర్ ఉంది, హాస్పిటాలిటీ ఉంది, రియాలిటీ ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఉంది, సో ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. సో ఇలాంటి రంగాలను కూడా ప్రోత్సహించు కొంత బ్యాలెన్స్ చేయాలి తప్ప ఏదో ఒక ఇన్ఫోసిస్, ఒక టీసీఎస్, ఒక విప్రో ఉంటేనే ఏదో ఉంటేనే అభివృద్ధి, ఏదో వీడు ఐటీ జాబ్ చేస్తేనే వాడు మనిషి అనే స్థాయికి తీసుకుపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను నిజంగా నేను ఏమంటానంటే ఐటీ పెరగడం వల్ల పాజిటివ్స్ ఉన్నాయో దానివల్ల అంత అసమానతలు కూడా పెరిగాయి సమాజంలో. ఇప్పుడు ఐటీ వాడికి కొంత మంచి జీతం వస్తుందని చెప్పి వాడు ఆఫర్ చేస్తాడని చెప్పి అన్ని ధరలు పెంచేయడం జరిగింది. అంటే ఐటీ వాడు ఆఫర్ చేసినట్టే లోకల్లో ఉండే వాళ్ళు ఎలా ఆఫర్ చేయగలరు? అంటే నీ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ పెరగాల. నీ పర్చేజింగ్ కెపాసిటీ పెరగడం అనేది ఒక్క రోజులో జరుగుతుందా? అంటే దానికి ఒక సుదీర్ఘ ప్రక్రియ, ఎంప్లాయ్మెంట్ క్రియేషను, సమాజంలో ఒక 2 జనరేషన్లు మార్పు రావాలా, ఎన్నో కంపెనీలు రావాలా, అలాగే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలా, అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. అంతవరకు నువ్వు వేచి చూడకుండా ప్రజలకైన కనీస అవసరాలను కూడా ఇంకొక రూపంలో వాళ్ళ బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కదా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ అనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనండి, సో ఇవి కూడా ఇంపార్టెంటే కదా. అంటే నేను రేపు బిల్డింగులు కట్టి ఉద్యోగాలు వచ్చి నాకు డబ్బులు ఆదాయం వచ్చినాకనే నీకు పింఛన్ ఇస్తాను, నాకు రేపు డబ్బు వచ్చినాకనే నీకు హాస్పిటల్ కట్టిస్తాను, నాకు రేపు డబ్బు వచ్చినాకనే నీకు పింఛన్ ఇస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఖచ్చితంగా అవి రెండింటిని మనం ప్యారల్గా పోవాలనేది నా భావన.